ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 139వ పాఠం నేర్చుకుందాము. ఈ 139వ పాఠం పేరు దేవుని కుమారుడు, లోకానికి వెలుగు. ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుంచి 36 వచనాలు చదవండి. ఈ పాఠంలో 2 విషయాలను మనం చూద్దాము. మొదటి విషయం, కుమారుడు ఎవరో యేసు వివరించాడు. రెండవ విషయం, యూదులు ఎలా దాసులుగా ఉన్నారు. ఈ 2 విషయాల గురించి యేసయ్య వివరించారు. ఈ పాఠంలో మనం చూద్దాము. గుడారాల పండుగ చివరి రోజైన 7వ రోజు ఆలయంలో కానుకలు వేసే చోట యేసు బోధిస్తున్నాడు. బహుశా అది స్త్రీల ఆవరణ అయి ఉంటుంది. అక్కడ ప్రజలు కానుకలు వేస్తారు. పండుగ సమయంలో ఆలయంలోని ఆ స్థలం రాత్రివేళ దీపాల వెలుగుతో దగదగలాడుతూ ఉంటుంది. అక్కడ 4 పెద్ద దీపస్తంభాలు ఉండేవి. ప్రతి దీపస్తంభానికి నూనెతో నిండిన 4 పెద్ద గిన్నెలు ఉండేవి. ఈ దీపాల కాంతి చాలా దూరం వరకు వ్యాపిస్తూ పరిసరాల్లో వెలుగు నింపేవి. దాన్ని గుర్తు చేస్తూ యేసు ప్రజలతో ఇలా అన్నాడు, నేను లోకానికి వెలుగును. నన్ను అనుసరించేవాళ్ళు చీకట్లో నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు వాళ్ళ దగ్గర ఉంటుంది. పరిసయ్యులు యేసు మాటకు అడ్డు చెప్తూ, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం చెల్లదు అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు, నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం చెల్లుతుంది. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. మీకు మాత్రం నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, 2 మనుషుల సాక్ష్యం చెల్లుతుంది అని మీ ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉంది కదా. నా గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాడు. పరిసయ్యులు దానికి ఒప్పుకోకుండా, నీ తండ్రి ఎక్కడున్నాడు అని అడిగారు. యేసు, మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు. మీకు నేనెవరో తెలిసి ఉంటే నా తండ్రి ఎవరో కూడా తెలిసుండేది అని సూటిగా జవాబిచ్చాడు. పరిసయ్యులు ఇంకా ఆయన్ని బంధించాలని చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోయారు. యేసు ఇంతకు ముందు చెప్పిన మాటని మళ్ళీ చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా కోసం వెదుగుతారు, అయినా మీరు మీ పాపంలోనే చనిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. అప్పుడు యూదులు యేసు మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి అని చెప్పుకున్నారు. యేసు ఎక్కడి నుండి వచ్చాడో వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆయన మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఇలా వివరించాడు, మీరు కింద నుండి వచ్చారు, నేను పైనుండి వచ్చాను. మీరు ఈ లోకం వాళ్ళు, నేను ఈ లోకం వాణ్ణి కాదు. యేసు తాను భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉన్నానని, మతనాయకులు ఎదురు చూస్తున్న మెస్సియా లేదా క్రీస్తు తానేనని చెప్తున్నాడు. అయినా వాళ్ళు యేసును చిన్నచూపు చూస్తూ, నువ్వు ఎవరు అన్నారు.
వాళ్ళు తనను తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తున్నప్పుడు యేసు ఇలా అన్నాడు, అసలు నేను ఇప్పటిదాకా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? అయినా యేసు తన పరలోక తండ్రి గురించి చెప్తూ కుమారుడి మాటను యూదులు ఎందుకు వినాలో వివరించాడు. నన్ను పంపించిన వ్యక్తి సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలే లోకంలో మాట్లాడుతున్నాను. తర్వాత యేసు తన తండ్రి మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు, మీరు మానవ కుమారుణ్ణి కొయ్యకు వేలాడదీసిన తర్వాత నేనే ఆయన్ని అని నా అంతట నేనే ఏమీ చేయనని మీరు తెలుసుకుంటారు. తండ్రి నాకు నేర్పించిన వాటిని నేను మాట్లాడుతున్నాను. నన్ను పంపించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను. కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ యూదులకు మాత్రం అలాంటి నమ్మకం లేదు. అయితే కొంతమంది యూదులు యేసు మీద విశ్వాసం ఉంచారు. యేసు వాళ్ళతో ఇలా అన్నాడు, మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. స్వతంత్రులు అవ్వడం అనే మాట కొంతమందికి వింతగా అనిపించి ఉంటుంది. వాళ్ళు ఇలా అభ్యంతరం చెప్పారు, మేము అబ్రహాము పిల్లలం. మేము ఎప్పుడూ ఎవరికీ దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మీరు స్వతంత్రులవుతారు అని ఎలా అంటున్నావు? యూదులు కొన్నిసార్లు వేరే దేశాల పరిపాలన కింద ఉన్నారని వాళ్లకు తెలుసు. అయినా వాళ్ళు దాసులు అని పిలిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే వాళ్ళు ఇంకా దాసులే అని చెప్తూ యేసు ఇలా అన్నాడు, నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు. తాము పాపానికి దాసులమని యూదులు గ్రహించలేదు. వాళ్ళకి ఏమవుతుందో యేసు ఇలా చెప్పాడు, దాసుడు తన యజమాని ఇంట్లో శాశ్వతంగా ఉండిపోడు, కుమారుడు మాత్రం ఉంటాడు. దాసునికి వారసత్వ హక్కులు ఉండవు. యజమాని అతన్ని ఎప్పుడైనా పంపించి వేయచ్చు. సొంత కుమారుడు లేదా దత్తత తీసుకున్న కుమారుడు మాత్రమే శాశ్వతంగా ఉంటాడు. అంటే జీవించినంత కాలం ఇంట్లో ఉంటాడు. కుమారుని గురించిన సత్యమే ప్రజల్ని పాపం వల్ల వచ్చిన మరణం నుండి శాశ్వతంగా విడుదల చేస్తుంది. అందుకే యేసు ఇలా అన్నాడు, కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులవుతారు. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ పాఠంలో మనం 2 విషయాలను చూసాం కదా. కుమారుడు ఎవరో యేసయ్య వివరించారు. యూదులు ఎలా దాసులుగా ఉన్నారు అన్న విషయాన్ని ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాం కదా. మరి అలనాడు ఇశ్రాయేలుని దేవుడు బానిసత్వం నుంచి విడిపించారు. ఐగుప్తులో ఒక బానిసలుగా పడి ఉన్నారు. తర్వాత కూడా దేవుడు వాళ్ళని బానిసత్వం కింద విడిపించాక కూడా వాళ్ళు పాపానికి బానిసలు అయిపోయారనమాట. పాపానికి బానిసలు అయిపోవడంతో, దేవునికి దూరం అయిపోవడంతో ఇంకా వాళ్ళు అలా ఇంకా చాలా దేశాలు వాళ్ళని బానిసలుగా చేసేసుకోవడం, వాళ్ళని బానిసలుగా బబులోనికి ఇంకా అనేక ప్రాంతాలకు వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, బందీలుగా బంధించడం, బానిసలుగా చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. మరి యూదా గోత్రం అనమాట, యూదులను కూడా అలాగే బానిసలుగా చేశారనమాట. అందుకని ఏంటంటే యూదా ప్రజలకు బానిసలు అని పిలిపించుకోవడం ఇష్టం లేదు. అయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసయ్య చెప్పారు. యేసయ్య గురించిన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు పాపం అనే శాపం నుంచి విడిపించబడి స్వతంత్రులం అవుతాం అన్నమాట. కాబట్టి యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి. ఈ యొక్క మా మనుషుల కింద బానిసత్వం అనేది కాకుండా పాపం అనే బానిసత్వం కింద ఉన్నారనమాట ప్రజలందరూ. మరి ఆ పాపం అనే బానిసత్వం నుంచి విడిపించబడాలి అంటే యేసయ్య మార్గంలో నడుచుకుని యేసయ్య చెప్పిన మాట విని నడుచుకుంటే మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టగలుగుతాము. ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుతాము. యేసయ్య నా రక్షకుడు అని నమ్మి యేసయ్య నామమందు బాప్తిసం తీసుకుంటే దేవుడు తనను నమ్మిన బిడ్డలందరినీ కూడా పాపం అనే బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళకు మరణం అనే
శాపాన్ని కొట్టివేసి శాశ్వత జీవితాన్ని ఇస్తారు. అటు కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.